హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో దొండకాయ రైస్ని చేసి చూపించబోతున్నా. ఈ రైస్ చాలా చాలా రుచిగా ఉంటుందండి. పిల్లలకి చాలా నచ్చేస్తుంది. పిల్లలు దొండకాయలు అంటే అస్సలు తినరు కదా. ఇలా ఒకసారి రైస్ని చేసి పెట్టండి, మొత్తం తినేస్తారు. అంతేకాకుండా క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల లంచ్ బాక్స్కైనా, మార్నింగ్లో బ్రేక్ఫాస్ట్కైనా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి చూసి ట్రై చేయండి. ఇందుకోసం ముందుగా దొండకాయల్ని శుభ్రంగా 2 సార్లు కడిగి తర్వాత దొండకాయ చివర్లను కట్ చేసుకోవాలి. ఇలా తొడిమలు కట్ చేసేసి 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా పొడవుగా చిలికలుగా కట్ చేసుకున్నామంటే మనకి ఆయిల్లో త్వరగా ఫ్రై అయిపోతాయి. మీరు కావాలంటే ఇంకా చాలా చిన్నగా అయినా కట్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్క దొండకాయని 4 ముక్కలుగా కట్ చేసి మళ్ళీ మిడిల్లో కట్ చేసామంటే మరి చిన్న ముక్కలుగా అయిపోతాయి అన్నమాట. ఇలా రైస్లో బాగా కనపడాలి అంటే ఇలా పొడవుగా కట్ చేసుకోండి. ఇలా అన్నీ కూడా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక వెడల్పాటి పెనం పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇందులోకి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఉద్దిపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర ఇలా అన్నీ కూడా హాఫ్ టీ స్పూన్ చొప్పున వేసేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 4 పచ్చిమిర్చి చిలుకలు, కట్ చేసుకున్న ఒక ఆనియన్, అలాగే మనం ఇందాక దొండకాయ ముక్కల్ని కట్ చేసుకున్నాం కదా, ఆ ముక్కల్ని కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయ ముక్కలు మనకి బాగా ఫ్రై అయిపోవాలి. ఎలా అంటే వడియాల్లాగా అన్నమాట. దొండకాయ వడియాలు పెడుతూ ఉంటాం కదండి, అలాగా ఈ ఉప్పులన్నీ కూడా బాగా ఫ్రై అయిపోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ దాదాపు 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది మనకి ఈ దొండకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోవడానికి. చూడండి, ఇలా రంగు మారి గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కరివేపాకును, అలాగే 1 స్పూన్ పెప్పర్ పౌడర్ని, ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలాని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా జీలకర్ర పొడిని, రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులోకి మనం చిల్లీ పౌడర్ వేసుకోవడం లేదండి. చిల్లీ పౌడర్ వేసుకోకుండా చేస్తేనే ఈ రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఇలా వేసేసుకొని ఒక 30 సెకండ్ల పాటు ఇదంతా బాగా ఫ్రై చేసుకున్నాక తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఇక్కడ మనం అప్పటికప్పుడు చేసుకున్న రైస్నైనా వేసుకోవచ్చు, లేదంటే ముందుగా చేసి చల్లారిన రైస్ను, అదేనండి మిగిలిపోయిన అన్నానైనా వేసుకోవచ్చు. ఇలా వేసేసుకొని కొద్దిగా కొత్తిమీర తరుగును, ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా లో ఫ్లేమ్లో కలుపుకోవాలి. ఇలా లో ఫ్లేమ్లో రైస్ అంతా కలిసిపోయిన తర్వాత ఈ మసాలా అంతా రైస్ కంటిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని మరొక 2 నిమిషాల పాటు రైస్ని బాగా వేపుకోవాలి. ఇలా వేపుకోవడం వల్ల రైస్ అనేది టేస్ట్ చాలా బాగా వస్తుందన్నమాట. ఇలా రైస్ మొత్తం కూడా ఈ ఫ్లేవర్స్ అంతా మనకి అంటాలి. పెప్పర్ పౌడర్, గరం మసాలాని వేసుకున్నాం కదా, ఆ ఫ్లేవర్ అంతా కూడా రైస్ కంటేలాగా బాగా కలుపుతూ ఫ్రై చేసుకున్నామంటే అంతేనండి, ఎంతో రుచికరమైన దొండకాయ రైస్ రెడీ. చాలా చాలా రుచిగా ఉంటుందండి. మనం తినేటప్పుడు మిడిల్లో దొండకాయ ముక్కలు బాగా వేగిపోయినాయి కదా, అవి మిడిల్లో తగులుతూ పెప్పర్ ఫ్లేవర్ తెలుస్తుంది కదా, ఆ టేస్ట్ రైస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ వంటకాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.